లేదంటే దేవుని ఎదుట నీవు ఇంకా నమ్మకమైన మనస్సు గలవాడిగా ఒకవేళ లేవేమో. ఒకవేళ నీవు దేవుడికి నమ్మకమైన మనస్సు గలవాడిగా నీవైనా లేక నేనైనా దేవుడికి నమ్మకమైన మనసు గలవాడిగా కనబడగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తరతరాలకు ఆశీర్వాదం మనల్ని వెంటాడేటట్లుగా వచ్చును గాక. ఆమేన్. కారణం ఏంటయ్యా అంటే దేవుడికి ఎలా ఉన్నాం మనం? నమ్మకమైన మనసు గలవారమి. చూడండి దేవుడి పిల్లరా, భూలోకంలో ఎందరినో వెతికాడు దేవుడు. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అంటారు, నమ్మకమైన మనసు గలవాడు ఒకడు నాకు కనబడ్డాడు, వాడిని నేను ఎరిగాను. అంటే భూలోకంలో ఎవరు లేరని, దేవుడు ఎవరిని తెలుసుకోలేదని, అందరినీ చూస్తూ ఉన్నాడు దేవుడు, అందరినీ ఎరిగాడు. కానీ ఎవరిని ప్రాముఖ్యంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడయ్యా అంటే నమ్మకమైన, మీరు ఎత్తుకోవాలి వెంటనే